ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం జిల్లెలగూడెం గ్రామంలో ఆందోళన నెలకొంది. ట్రాన్స్ఫార్మర్ పడిపోయి 4 రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల నుంచి విద్యుత్ శాఖ అధికారులు చుట్టూ తిరిగినా నేటికి ట్రాన్స్ఫార్మర్ బాగు చేసిన పాపాన పోలేదన్నారు. విద్యుత్ త్రాగునీరు లేక ఇబ్బందులు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఫలితం లేకపోయిందని ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. జిల్లెలగూడెం గ్రామంలో 3 రోజుల క్రితం స్తంభం ట్రాన్స్ఫార్మర్ 2 కింద పడిపోవడం జరిగింది. పడిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు చెప్పాం, వచ్చి చూశారు. కానీ ఇప్పటికి 4వ రోజు కావస్తున్నా కానీ ఎవరు స్పందించట్లేదు. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము, ఎమ్మెల్యే గారు కూడా చేస్తామంటారు కానీ చేయట్లేదు. ఈ కరెంటు సంబంధించిన ఏడీ గారికి ఫోన్ చేస్తేనే వారం 10 రోజులు పట్టవచ్చు అంటున్నారు. ఊళ్ళోనేమో చిన్నపిల్లలు చదువుకునే ఊళ్ళు పాప వీధి దీపాల ద్వారా చదువుకుంటున్నారు వాళ్ళు. ఈ మంచి నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఈ 2 కిలోమీటర్ల దూరం వాగులోకి వెళ్లి పాప నీళ్లు పట్టుకొస్తున్నారు అందరూ. పాపం స్నానాలు చేస్తానికి ఊరు మొత్తం ఇబ్బంది పడిపోతుంది. ఈ విద్యాశాఖ అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా త్వరగా స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. రాత్రిపూట చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పాములు అడవుల నుంచి వివిధ రకాల జంతువులు వస్తున్నాయి. మరి భయంకరంగా ఆందోళనగా ఉంటుంది. దర్భగుడి ఈడీ గారి గురించి చెప్పాము. వాళ్ళేమో 15 రోజులు పట్టొచ్చు చెప్పలేమమ్మా అంటున్నారు. మరి అధికారులు అందరూ ఏం చేస్తున్నారు మాకైతే తెలియదు. గాని మరి జిల్లెలగూడెం గ్రామం